ఈ వీడియోస్లో మనం 2024 మార్చి నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రత్యేకించి అన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్తో పాటుగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అలాగే ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ మనకి 2024 మార్చి నెలకి సంబంధించినంత వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ జరిగాయి. అందులో ఫస్ట్గా మనం అవార్డులు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఎలా ప్రశ్నలు రావచ్చు, ఆ అవార్డుకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ప్రశ్నలు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది అన్నటువంటి దాన్ని డిస్కస్ చేద్దాం. రైట్, ద ఫస్ట్ వన్, మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి సినిమా అవార్డులు ఆస్కార్ అవార్డులు. ఈ ఆస్కార్ అవార్డులని ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని కూడా డిస్కస్ చేద్దాం. ఆస్కార్ అవార్డులు అనేది చాలా ముఖ్యమైనటువంటి అవార్డులు సినిమా రంగంలో. ఆ సినిమా రంగంలో ఇచ్చేటువంటి ఈ అవార్డులు 2024లో మార్చి 10వ తేదీన ఈ అవార్డులని ప్రకటించడం, ప్రదానం చేయడం జరిగింది. అయితే 2023 సంవత్సరంలో ఏ సినిమాలైతే అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలని సృష్టించాయో ఆ సినిమాలకి ఈ ఆస్కార్ అవార్డులని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఆస్కార్ అవార్డులని అకాడమీ అవార్డులు అని కూడా పిలుస్తారు. అయితే ఈ సంవత్సరం 2024లో ప్రకటించి ప్రదానం చేసినటువంటి ఈ ఆస్కార్ అవార్డులు 96వ అవార్డులు, 96వ ఆస్కార్ అవార్డులు. ఈ 96వ ఆస్కార్ అవార్డులని ఎప్పుడు ప్రదానం చేశారు అంటే మార్చ్ 10, 2024న ఈ అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. ప్రకటించడం, ప్రదానం చేయడం ఒకే రోజున జరుగుతుంది. అయితే ఈ అవార్డులని ఎక్కడ ప్రదానం చేశారు, ఈ కార్యక్రమానికి హోస్ట్ లేదా వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరించారు, అత్యధిక నామినేషన్లు పొందిన సినిమా ఏది, అత్యధిక అవార్డులు పొందిన సినిమా ఏది, భారతదేశం నుంచి ఏదైనా సినిమా ఆస్కార్ అవార్డులని పొందిందా అనేటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది మార్చి 10, 2024 ఎక్కడైతే ప్రదానం చేస్తున్నారో ఆ ప్రదానం చేసేటువంటి చోటు ఉన్నటువంటి డేట్ అది. ఇది భారతీయ కాలమానం ప్రకారం అయితే మార్చి 11, 2024 తెల్లవారుజామున, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇది మనకి న్యూస్ పేపర్లో వచ్చేటప్పటికి 12 మార్చి 2024 అవుతుంది మన ఇండియాలో. అందుకోసమని ఈ ఆస్కార్ 96వ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ జరుగుతుందంటే డాల్బీ థియేటర్. దీన్ని మనం ఏమని చెబుతారు అంటే డాల్బీ థియేటర్.
ఈ డాల్బీ థియేటర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఈ డాల్బీ థియేటర్ని కొడక్ థియేటర్ అని పిలిచేవారు. 2001 సంవత్సరం నుంచి ఈ డాల్బీ థియేటర్ని కొడక్ థియేటర్ని డాల్బీ థియేటర్ అని పేరు మార్చడం జరిగింది. అయితే ఈ డాల్బీ థియేటరు ఎక్కడ ఉంది అంటే హాలీవుడ్ హైలాండ్ సెంటర్ అయినటువంటి అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అయితే ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించినది ఎవరు అంటే జిమ్మీ కిమ్మెల్ అనేటువంటి ఒక కమెడియన్ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా హోస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా ఒకటి మనం తెలుసుకుందాం, అది కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. అదేమిటంటే ఈ సంవత్సరం ప్రకటించిన ఈ ఆస్కార్ అవార్డులకి అత్యధిక నామినేషన్లని పొందినటువంటి సినిమా ఏది అంటే ఓపెన్హైమర్ అనేటువంటి సినిమా అత్యధికంగా ఆస్కార్ అవార్డులని ఈ సంవత్సరం పొందడం జరిగింది. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఓపెన్హైమర్ అనే సినిమా ఏకంగా 13 నామినేషన్లని పొందడం జరిగింది. అలాగే అత్యధిక అవార్డులని పొందినటువంటి సినిమా కూడా ఓపెన్హైమరే. ఈ ఓపెన్హైమరు 7 ఆస్కార్ అవార్డులని పొందడం జరిగింది. ఇట్ అవార్డెడ్ 7 ఆస్కార్ అవార్డ్స్. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే సాధారణంగా ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరిగినప్పుడు రెడ్ కార్పెట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా పరిగణించడం జరుగుతుంది. రెడ్ కార్పెట్. అయితే పూర్ థింగ్స్ అనేటువంటి ఒక సినిమా 11 నామినేషన్లని దక్కించుకోగా దానికి 4 అవార్డులు మాత్రమే రావడం జరిగింది. ఈ నామినేషన్లని ఎప్పుడు ప్రకటించారంటే 23 జనవరి 2024న నామినేషన్లని ప్రకటించడం జరిగింది. అయితే ఈ అవార్డులలో మొత్తం ఆస్కార్ అవార్డులలో 24 కేటగిరీలు ఉంటాయి. కానీ 2023 సంవత్సరంలో విడుదలయ్యి 2024లో ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో 23 కేటగిరీ అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలా ఈ మొత్తం అవార్డులు అన్నీ చదవాల్సిన అవసరం అయితే మోర్ ఓవర్ మనకి లేదు, కానీ 7 కేటగిరీస్ని ఖచ్చితంగా మనం చదువుకోవాలి. 7 కేటగిరీలు. ఆ 7 కేటగిరీసు ఏమిటి అంటే చాలా ముఖ్యం. ఇది ఉత్తమ చిత్రము, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అంతర్జాతీయ చిత్రము, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు అనే ఈ 7 కేటగిరీస్ని మనం నిద్రలో లేపి అడిగినా చెప్పుకునే స్థాయిలో ఉంటే మనకి మంచి మార్కులు రావడం జరుగుతుంది. అందుకోసమని ఈ అవార్డుల అనేటువంటి దాంట్లో ఫస్ట్ మనం ఉత్తమ చిత్రము అనేది తీసుకుంటే ఓపెన్హైమర్ ఇది చాలా మంచి సినిమా. ఈ ఓపెన్హైమర్ అనే సినిమా ఉత్తమ చిత్రంగా 2024 మార్చిలో ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో బహుమతి దక్కించుకుంది. రెండవది ఉత్తమ నటుడు. ఈ ఉత్తమ నటుడు ఎవరంటే సిలియన్ మర్ఫీ.
ఈ సిలియన్ మర్ఫీ అన్నటువంటి ఈయన ఓపెన్హైమర్లో నటించినందుకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఉత్తమ నటి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఎమ్మా స్టోన్. ఈ ఎమ్మా స్టోన్కి పూర్ థింగ్స్ అనే సినిమాలో నటించినందుకు గాను ఆస్కార్ దక్కింది, ఉత్తమ నటి అవార్డు. అలాగే ఉత్తమ సహాయ నటి అవార్డుని తీసుకుంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ డావిన్ జాయ్ రాండోల్ఫ్. డావిన్ జాయ్ రాండోల్ఫ్. ఈ డావిన్ జాయ్ రాండోల్ఫ్ అన్నటువంటి ఉత్తమ సహాయ నటి ద హోల్డ్ ఓవర్స్ అనే సినిమాలో నటించినందుకు ఉత్తమ సహాయ నటి అనే అవార్డుని పొందడం జరిగింది. అలాగే దీని తర్వాత ఉత్తమ సహాయ నటుడు అని అడిగితే రాబర్ట్ డౌనీ జూనియర్. రాబర్ట్ డౌనీ జూనియర్ అన్నటువంటి ఈయన ఉత్తమ సహాయ నటుడు అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనే అవార్డు పొందడం జరిగింది ఓపెన్హైమర్ అనే సినిమాలలో నటించినందుకు గాను. అలాగే ఉత్తమ దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డును తీసుకుంటే క్రిస్టోఫర్ నోలన్. క్రిస్టోఫర్ నోలన్. ఈ క్రిస్టోఫర్ నోలన్ అన్నటువంటి ఆయన 2024లో ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు అనే అవార్డుని పొందడం జరిగింది. ఏ సినిమాని డైరెక్ట్ చేసినందుకు ఈ అవార్డు వచ్చిందంటే ఓపెన్హైమర్ అనే సినిమాని. మేజర్ అవార్డులన్నీ కూడా ఓపెన్హైమర్ అనే సినిమాకే రావటం జరిగింది. ఎందుకంటే 13 నామినేషన్లు పొందింది, 7 అవార్డులు పొందింది. అలాగే ఉత్తమ అంతర్జాతీయ చిత్రము బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అంటారు. ఈ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కి ఏ సినిమా ఎంపిక అయిందంటే చాలా ఇంపార్టెంట్ ఇది, ది జోన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఈ సినిమా ఎంపిక అవ్వడం జరిగింది. ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, యునైటెడ్ కింగ్డమ్ యూకేకి చెందినటువంటి ఈ సినిమా ఉత్తమ అంతర్జాతీయ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుని పొందడం జరిగింది. జొనాథన్ గ్లేజర్ అనేవారు ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇతర కేటగిరీస్ని కూడా మనం డిస్కస్ చేస్తే బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఎవరికి వచ్చిందంటే అమెరికన్ ఫిక్షన్ అనే ఒక సినిమాకి రావడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అనే సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్ము ది బాయ్ అండ్ ది హెరాన్ అనే సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్ము వార్ ఈజ్ ఓవర్ ఇన్స్పైర్డ్ బై ది మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యాకో అనే సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్ము 20 Days ఇన్ మారిపోల్. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్ము ద లాస్ట్ రిపేర్ షాప్. ది ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఒరిజినల్ స్కోరు ఓపెన్హైమర్ అనే సినిమాకి రావడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లాస్ట్ ఇయర్ 2023లో ప్రకటించిన దాంట్లో నాటు నాటుకు వచ్చింది. 2024లో ప్రకటించిన అవార్డుల్లో వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ అనే సినిమాకి రావడం జరిగింది. ఉత్తమ సౌండ్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ పూర్ థింగ్స్. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్. ఉత్తమ సినిమాటోగ్రఫీ ఓపెన్హైమర్. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ పూర్ థింగ్స్ అనే సినిమాకి రావడం జరిగింది. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనింగ్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అవార్డుని పూర్ థింగ్స్ సినిమాకి ప్రకటించారు. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గాడ్జిల్లా -1.
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ ఓపెన్ హైమర్. ఇవి మొత్తంగా 23 కేటగిరీల అవార్డులు. అయితే ఈ ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా సినిమా రంగంలో విశేషమైన సేవలు చేసి ఆ సంవత్సరంలో మరణించిన వారిని స్మరించుకోవడం జరుగుతుంది. ఆ స్మరించుకోవడంలో భాగంగా ఈ సంవత్సరము భారతీయ కళా దర్శకుడు, ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి నితిన్ చంద్రకాంత్ దేశాయ్ని, లేదా సింపుల్గా నితిన్ దేశాయ్ అనేటువంటి ఒక ఆర్ట్ డైరెక్టర్ని ఈ సంవత్సరం భారత్ నుంచి స్మరించుకోవడం జరిగింది. పూర్తి పేరు అయితే నితిన్ చంద్రకాంత్ దేశాయ్. అలాగే ఓపెన్ హైమర్ అనే సినిమాని డైరెక్ట్ చేసి ఉత్తమ దర్శకుడు అవార్డు పొందడం జరిగింది. అలాగే ఉత్తమ నటుడు అనేటువంటి ఒక అవార్డుని సిలియన్ మర్ఫీ అనే దర్శకుడికి ఇచ్చారని అనే నటుడికి ఇచ్చాడని చెప్పాను. ఆ సిలియన్ మర్ఫీకి ఇదే తొలి ఆస్కార్ అవార్డ్. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఆస్కార్ టు సిలియన్ మర్ఫీ. అలాగే ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు పొందినటువంటి ఎమ్మా స్టోన్కి ఇది 2వ ఆస్కార్ అవార్డు. గతంలో 2017లో లా లా ల్యాండ్ అనే సినిమాకి ఆమెకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. లా లా ల్యాండ్. అలాగే ఉత్తమ సహాయ నటుడు అనే అవార్డును పొందినటువంటి రాబర్ట్ డౌనీ జూనియర్కి ఇదే ఫస్ట్ ఆస్కార్ అవార్డు. ఉత్తమ దర్శకుడు అవార్డు పొందినటువంటి క్రిస్టోఫర్ నోలన్కి కూడా ఇదే తొలి ఆస్కార్ అవార్డు. అలాగే బిల్లీ ఎలిష్ అండ్ ఫినియాస్ ఓ కానెల్, ఈ 2 పేర్లని గుర్తుపెట్టుకోండి. బిల్లీ ఎలిష్ అండ్ ఫినియాస్ ఓ కానెల్. ఫినియాస్ ఓ కానెల్ వీరిద్దరూ కూడా ఆస్కార్ అవార్డులలో అతి చిన్న వయస్కు ద్వయము, డియో అంటారు. యంగెస్ట్ డియో అవార్డెడ్ ఆస్కార్ అవార్డ్స్. వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ అవార్డుని పొందడం జరిగింది. బిల్లీ ఎలిష్ అండ్ ఫినియాస్ ఓ కానెల్. ఇక్కడ చాలా ముఖ్యం, బిల్లీ ఎలిష్ అన్నటువంటి ఆయన 22 సంవత్సరాలు కాగా ఓ కానెల్ 26 సంవత్సరాలు. అలాగే ఢిల్లీలో జన్మించిన కెనడియన్ ఫిల్మ్ మేకర్ నిషా పాహూజా, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఆల్సో, నిషా పాహూజా. ఈ నిషా పాహూజా టు కిల్ ఎ టైగర్ అనేటువంటి ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఆ సినిమా అవార్డుని పొందలేకపోయింది. ఇది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవి ఆస్కార్ అవార్డుల్లో నమోదైనటువంటి రికార్డులు. ఇప్పుడు మనం ఈ ఆస్కార్ అవార్డులకి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ని చూద్దాం. మనం ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డులని ఎప్పుడు ప్రారంభించారంటే 1929లో ఆస్కార్ అవార్డులని ప్రారంభించారు. ఈ ఆస్కార్ అవార్డులని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి లూయిస్ బి మేయర్. లూయిస్ బి మేయర్ అన్నటువంటి వ్యక్తి. ఈ లూయిస్ బి మేయర్ అన్నటువంటి ఈయన ఎంజిఎం స్టూడియో అధినేత. మెట్రో గోల్డ్విన్ మేయర్ అంటారు. ఎంజిఎం అంటే మెట్రో గోల్డ్విన్ మేయర్. ఈ మెట్రో గోల్డ్విన్ మేయర్గా పిలువబడే స్టూడియో అధినేత అయినటువంటి లూయిస్ బి మేయర్ 1928లో హాలీవుడ్లోని బ్లాసమ్స్ హోటల్లో సినిమా రంగ ప్రముఖులతో ఒక సమావేశాన్ని నిర్వహించి మన సినిమా రంగానికి ఏదో చేయాలి అని ఒక ప్రపోజల్ని ఆయన పెట్టడం జరిగింది.
ఆ ప్రపోజల్ ప్రకారము ఆస్కార్ అవార్డులని నెలకొల్పారు. ఈ అవార్డుల్ని ఇవ్వడం కోసము లూయిస్ బి మేయర్ అంపాస్ని ప్రారంభించడం జరిగింది. ఏఎంపిఏఎస్ అంటారు. ఏఎంపిఏఎస్. ఏఎంపిఏఎస్ అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పేరుతో వీటిని ఆయన ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ని ఆయన స్థాపించి ప్రతి సంవత్సరము ఇంగ్లీషు సినిమాలో కృషి చేసిన ప్రపంచంలోని ఏ భాషా సినిమాకి సంబంధం లేదు, ఇది ఓన్లీ ప్రపంచంలో విడుదలైన ఏ ఇంగ్లీషు భాషా సినిమా అయినా ఆస్కార్ అవార్డుకి అర్హులే. ఒక అకాడమీ ద్వారా ఈ అవార్డుల్ని ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వీటిని ప్రారంభంలో అకాడమీ అవార్డులు అని పిలిచేవారు. 1939 నుంచి అకాడమీ అవార్డు కాస్త ఆస్కార్గా మారడం జరిగింది. ఆస్కార్గా మారింది. అయితే ఈ అవార్డులని మొదటిసారిగా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం, అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1929లో ప్రదానం చేశారు. అప్పుడు హాలీవుడ్లోని, హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ సినిమా రంగం, ఇంగ్లీషు భాషలో విడుదలైనటువంటి సినిమాలకి ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తము 24 కేటగిరీల్లో ఈ అవార్డులని ప్రదానం చేస్తారు. ఒక సినిమా అంటే 24 రంగాలు కృషి చేస్తే ఒక అవుట్పుట్ బయటకు వస్తుంది. అందుకే సినిమాని 24 ఫ్రేమ్స్ అని పిలుస్తారు. ఆ 24 ఫ్రేమ్స్లో అవార్డుల్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఆస్కార్ అవార్డులలో 24లో 23 అవార్డులని ఇంగ్లీషు భాషా సినిమాలకు ఇస్తున్నారు. ఒక్క అవార్డుని మాత్రమే ఇంగ్లీషు భాష కాని సినిమాకి ఇస్తున్నారు. అది అదర్ దాన్ ఇంగ్లీష్. ఆ కేటగిరీని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అని పిలుస్తున్నారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రము అని ప్రస్తుతం దాన్ని పిలుస్తూ ఉన్నారు. 2019 వరకు ఆ సినిమా కేటగిరీని ఏమని పిలిచేవారంటే ఉత్తమ విదేశీ భాషా చిత్రము అని పిలిచేవారు. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అని. ఇప్పుడు దాన్ని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అని పిలుస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఏ కేటగిరీ అవార్డుకైనా ఇంగ్లీషు భాష కాని సినిమా కూడా అవార్డుని పొందవచ్చు. కాకపోతే ఆ సినిమా ఖచ్చితంగా 35mm మించి ఉండాలి. 16mm సినిమాలు పనికిరావు. 16mm అంటే మనకి ఫిల్మ్ యొక్క సైజుని 35mm, 70mm, 16mm అని ఉంటుంది. 70mm అంటే పెద్ద స్క్రీన్ యూ షేప్లో ఉంటుంది. అలాగే ఆ సినిమాకి సంబంధించిన క్రియేటివ్ రైట్స్ని ఆ దేశం, ఏ దేశంలో విడుదలవుతుందో ఆ దేశము ఖచ్చితంగా ధృవీకరించాలి. అలాగే థియేటర్లలో విడుదల అవ్వడానికి ముందు టీవీలలో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ ఆ సినిమా విడుదలై ఉండకూడదు. ఓటీటీ అంటే మనకి తెలిసిందే అబ్రివేషన్. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అనేది దాని అబ్రివేషన్. విడుదలై ఉండకూడదు. ఖచ్చితంగా అమెరికాలో కనీసం 1 వారం రోజుల పాటు ఆ సినిమా ఆడాలి. అంతేకాకుండా ఖచ్చితంగా హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడాలి. వేరే భాష సినిమా అయినా
ఇంగ్లీషు సబ్ టైటిల్స్ని కిందన వేయాలి. వేస్తే అలాంటి ఇతర భాషా సినిమా కూడా ఆస్కార్ అవార్డు పొందడానికి అర్హత సాధిస్తుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆస్కార్ అవార్డులని పొందడంలో ముందంజలో ఉన్నటువంటి సినిమాలు ఏమిటి అనేటువంటి దాన్ని ఒక్కసారి చూస్తే ఇప్పటి వరకు 3 సినిమాలు ఆస్కార్ అవార్డుని అత్యధికంగా పొందడం జరిగింది. మోస్ట్ ఆస్కార్ అవార్డెడ్ మూవీస్ అనంటే 3. ఒకటవది బెన్-హర్ అనేటువంటి ఒక సినిమా. ఈ బెన్-హర్ అనే సినిమా 1959లో ఏకంగా 11 అవార్డుల్ని పొందడం జరిగింది. ఆ తర్వాత రెండవ సినిమా టైటానిక్. ఈ టైటానిక్ అనే సినిమా 1997లో 11 ఆస్కార్ అవార్డుల్ని పొందడం జరిగింది. మూడవది ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే ఈ సినిమా రిటర్న్ ఆఫ్ ద కింగ్ 2004లో 11 ఆస్కార్ అవార్డులు పొందింది. ఇప్పటి వరకు అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందినవి ఈ 3 సినిమాలే. ఖచ్చితంగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులని పొందినటువంటివి భారతీయులు అనేటువంటి కాన్సెప్ట్ని మనం తీసుకుందాం. ఇప్పటి వరకు భారతదేశం నుంచి డైరెక్ట్గా ఎంట్రీ అయ్యి ఆస్కార్ అవార్డు పొందినటువంటిది ఒకే ఒక్క సినిమా. ఇప్పటి వరకు కూడా ఆస్కార్ అవార్డుల్ని ఒకే ఒక్కసారి సినిమా పొందడం జరిగింది. ఆ సినిమాయే RRR, రౌద్రం రణం రుధిరం. ఈ RRR అనేటువంటి ఈ సినిమా 2023లో ఉత్తమ ఒరిజినల్ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అనే పాటకి ఆస్కార్ అవార్డు పొందింది. దీంతో డైరెక్ట్గా ఒక భారతీయ సినిమా ఆస్కార్ అవార్డుని పొందడం ఇదే తొలిసారి. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ an a direct Indian film was awarded Oscar in the category of Best Original Song for Natu Natu in RRR. Right? ఈ నాటు నాటు అనే ఒరిజినల్గా ఒరిజినల్ సాంగ్ అనే కేటగిరీలో ఆస్కార్ అవార్డు వస్తే ఆ పాటని రాసిన రచయిత, ఆ పాటకి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరికీ కూడా ఆస్కార్ అవార్డుల్ని ప్రదానం చేస్తారు. M.M. కీరవాణి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాజ్ వెల్ యాజ్ చంద్రబోస్ ద లిరిసిస్ట్ ఆఫ్ దట్ సాంగ్, ఆ పాటని రాసిన గీత రచయిత ఇద్దరూ కలిసి ఆస్కార్ అవార్డ్ షీల్డ్స్ని పొందడం జరిగింది. అలాగే ఈ పాటని పాడిన గాయకులకి కూడా మంచి పేరు రావడం జరిగింది. కాలభైరవ అండ్ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. M.M. కీరవాణి గారి పెద్ద కుమారుడు కాలభైరవ. అలా మనకి గాయకులకి కూడా మంచి పేరు రావడం జరిగింది. అయితే ఈ అంశంలో భాగంగా మనకి భారతీయ సినిమాల పరంగా తీసుకుంటే ఆ ఒక్క సినిమాని మాత్రమే చెప్పుకోవచ్చు. కానీ అంతర్జాతీయ చిత్రము అనే కేటగిరీ ఉందని చెప్పాం, లేదా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, ఉత్తమ విదేశీ భాషా చిత్రము అనే కేటగిరీ ఉందని కూడా డిస్కస్ చేశాం. ఆ కేటగిరీలో అయితే ఇప్పటి వరకు ఒక్క భారతీయ సినిమా కూడా ఆస్కార్ అవార్డుని పొందలేదు. అయితే 3 సినిమాలు భారతదేశం నుంచి ఇప్పటి వరకు టాప్కి సెలెక్ట్ అవడం జరిగింది. 4 సినిమాలు ఇప్పటి వరకు 4 భారతీయ సినిమాలు టాప్ 5కి సెలెక్ట్ అవడం జరిగింది. అందులో 1వ సినిమా ఏమిటి అంటే మదర్ ఇండియా.
ఈ మదర్ ఇండియా అనేటువంటి ఈ సినిమా 1957వ సంవత్సరంలో టాప్ 5కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రెండవది సలాం బాంబే, మీరా నాయర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సలాం బాంబే 1988లో టాప్ 5కి సెలెక్ట్ అయింది. నెంబర్ 3 లగాన్. ఈ లగాన్ అనే సినిమా 2001లో టాప్ 5కి సెలెక్ట్ అయింది. నాలుగవది చెల్లో షో. ఈ చెల్లో షో అనేటువంటి ఈ సినిమా 2023లో ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో సెలెక్ట్ అయింది, కానీ అవార్డు రాలేదు. ఈ నాలుగింట్లో మొదటి 3 సినిమాలు హిందీ సినిమాలు కాగా చెల్లో షో మాత్రము గుజరాతీ భాషా సినిమా. గుజరాతీ అంతే. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే దీని తర్వాత మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆస్కార్ అవార్డుకి ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆస్కార్ అవార్డులకి ఎలాంటి నగదు బహుమతి ఉండదు, కానీ ఆస్కార్ అవార్డుకి ఒక షీల్డ్ని బహూకరించడం జరుగుతుంది. ఒక ప్రతిమ అంటారు. ఆ ప్రతిమ ఎలా ఉంటుందంటే 5 లైన్లు కలిగిన ఫిల్మ్ రీలు పైన ఓ బలమైన యోధుడు కత్తి పట్టుకొని ఇలా నిల్చుని ఉన్నట్లుగా ఉంటుంది. ఆ యోధుడు బొమ్మ ఆస్కార్ అంటే అక్కడ మార్గరెట్ హెర్రిక్ అనేటువంటి ఒక అకాడమీలో లైబ్రేరియన్గా పనిచేసిన ఒక ఆయన ఆ ఆస్కార్ షీల్డ్ని చూసి ఈ బొమ్మ మా అంకుల్ ఆస్కార్లా ఉందే చూస్తుంటే అని చెప్పి అన్నాడంట. అప్పటితో అకాడమీ అవార్డు కాస్త ఆస్కార్ అవార్డుగా మారిపోయింది 1939 నుంచి. ఈ ప్రతిమ ఒక బలమైన యోధుడు 5 లైన్లు కలిగిన సినిమా రీలు పైన ఓ పొడుగాటి కత్తిని పట్టుకొని నిల్చుని ఉన్నట్లుగా ఉంటుంది. ఈ ప్రతిమ మొత్తం 5 లైన్లు కలిగిన ఫిల్మ్ రీలు ఎందుకు పెట్టారంటే సినిమాకి ఆయువు పట్టైన 5 కీలకమైన డిపార్ట్మెంట్లని తెలియజేసేలా దాన్ని పెట్టడం జరిగింది. 5 కూడా నటీనటులు, సాంకేతిక నిపుణులు, కథా రచయితలు, దర్శకులు, అలాగే నిర్మాతలు. ఈ 5గురిని బేస్ చేసుకొని ఈ 5 లైన్లు కలిగిన ఫిల్మ్ రీల్ని పెట్టడం జరిగింది. ఈ షీల్డ్ని లేదా ఈ ప్రతిమని బ్రిటానియం అనే ఒక లోహంతో తయారు చేస్తారు. బ్రిటానియం లోహంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారం పూత దీనిలో పూయబడి ఉంటుంది. ఈ పతకము 34 సెంటీమీటర్ల ఎత్తు, 3.7 కేజీల బరువు ఉంటుంది. 3.7 కేజీల బరువు ఉంటుంది. అయితే ఈ పతకాన్ని న్యూయార్క్లో ఉన్నటువంటి పొలిక్ థలిక్స్ అనేటువంటి ఒక సంస్థ తయారు చేయడం జరుగుతుంది. పొలిక్ థలిక్స్ అనేటువంటి ఒక సంస్థ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం చాలా కీలకంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే సినిమా రంగం అనేది ఒక మాయా ప్రపంచం లాంటిది. ఆ ప్రపంచము ఎప్పుడు ఎవరిని పైకి లేపుతుందో ఎవరిని అధపాతాళానికి తొక్కేస్తుందో తెలియదు. కాబట్టి ఈ ఆస్కార్ అవార్డు ప్రతిమ వేలం పాట వేయకుండా లేదా అమ్మడానికి వీలు లేకుండా ఉండడం కోసము ఈ ప్రతిమ యొక్క కాస్టుని $1గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ ఆస్కార్ ప్రతిమ విలువ $1గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే భారత దేశం నుంచి ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తుల గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఆస్కార్ పొందిన భారతీయులు, ఆస్కార్ అవార్డు పొందిన భారతీయులు, ఇండియన్స్ ఒక్కసారి మనం చూస్తే భారతదేశం నుంచి
ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే భాను అథయ. భాను అథయ అనేటువంటి ఒక మహిళ భారతదేశం నుంచి తొలిసారిగా ఆస్కార్ అవార్డు పొందడం అద్భుతం. ఈ భాను అథయ గారికి 1982లో గాంధీ అనే సినిమాలో నటించినందుకు గాను ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ గాంధీ అనేటువంటి ఈ సినిమా మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర మీద తీసినటువంటి సినిమా. అంటే ఆయన లైఫ్ మొత్తాన్ని రిచర్డ్ అటెన్బరో అనేటువంటి ఒక ఆంగ్లో ఇండియన్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని తీస్తే బెన్సిలీ కింగ్ అన్నటువంటి ఆయన ఈ సినిమాలో గాంధీ పాత్ర వేశారు. రోహిణి హట్టంగడి గాంధీ భార్య కస్తూరిబాయి పాత్రని వేయడం జరిగింది. అంటే ఆమె మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో పెద్దోడికి చిన్నోడికి బామ్మ క్యారెక్టరేషన్ కదండి, ఆమె రోహిణి హట్టంగడి. అలాగా గాంధీ జీవిత చరిత్ర మీద తీసిన ఈ సినిమాకి అప్పుడు 8 ఆస్కార్లు వస్తే అందులో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన భాను అథయ గారికి భారతదేశం నుంచి తొలి ఆస్కార్ దక్కింది. ఆ తర్వాత భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు పొందినటువంటి రెండవ వారు సత్యజిత్ రే. ఈ సత్యజిత్ రే గారు 1992లో ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని పొందడం జరిగింది. ఆ తర్వాత మూడవ వారు అల్లా రఖా రెహమాన్ లేదా ఏఆర్ రెహమాన్ అంటారు. ఈ ఏఆర్ రెహమాన్ గారికి 2009లో స్లమ్ డాగ్ మిలీనియర్ అనే సినిమాలో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అనే కేటగిరీకి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనే కేటగిరీకి 2 ఆస్కార్ అవార్డులు పొందారు. అందుకే భారతదేశం నుంచి 2 ఆస్కార్ అవార్డులు పొందిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ became the only Indian was awarded 2 Oscar awards for the film Slumdog Millionaire in the categories of Best Original Song and Best Original Score. Next, fourth one, Gulzar. This is also most important. Gulzar. ఈ గుల్జార్ అసలు పేరే సంపూరన్ సింగ్ కర్లా. స్లమ్ డాగ్ మిలీనియర్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సాంగ్ రాసిన లిరిసిస్ట్, గీత రచయిత. జయహో సాంగుని రాసింది గుల్జారు, దానికి మ్యూజిక్ ఇచ్చినది రెహమాన్ గారు. అందుకే ఇద్దరికి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ 5వ వారు రసూల్ పోకుట్టి. రసూల్ పోకుట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ ముగ్గురికి కూడా స్లమ్ డాగ్ మిలీనియర్ అనే సినిమాకే రావడం జరిగింది. స్లమ్ డాగ్ మిలీనియర్ డానీ బాయిల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా 2009లో 8 ఆస్కార్ అవార్డులు పొందింది. రసూల్ పోకుట్టి సౌండ్ ఎడిటర్. ఆ తర్వాత 6వ వారు ఎంఎం కీరవాణి. అలాగే 7వ వారు చంద్రబోస్. వీళ్ళిద్దరికీ కూడా RRR సినిమాలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకి 2023లో ప్రకటించిన అవార్డుల్లో వీరు పొందడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఆస్కార్ అవార్డు పొందిన తొలి మహిళా దర్శకులు ఎవరు అంటే క్యాథరీన్ బిగెలో. చాలా ఇంపార్టెంట్. 2009లో సద్దాం హుస్సేన్ గారి జీవిత చరిత్రని ద హర్ట్ లాకర్ అనే సినిమా తీసినందుకు గాను ఆమెకి ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద డైరెక్షన్ ఆస్కార్ అవార్డ్. అయితే ఈ క్యాథరీన్ బిగెలో ఎవరో కాదండి, టైటానిక్, అవతార్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ గాని వైఫ్. రైట్. ఇది ఆస్కార్ అవార్డులకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. ఓకే, ఇప్పుడు మనం 2024 మార్చిలో జరిగినటువంటి ఇంకొక అవార్డు గురించి డిస్కస్ చేద్దాం. ఆ అవార్డు పేరే
సరస్వతి సమ్మాన్ అవార్డ్. సరస్వతి సమ్మాన్ 2023 2023 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించబడిన ఆ అవార్డు ఎవరికి వచ్చింది ఏమిటి అనేది చూద్దాం. ఈ అవార్డుని మార్చి 18, 2024న ప్రకటించారు. ఈ అవార్డుని ప్రకటించింది ఎవరు అంటే కేకే బిర్లా ఫౌండేషన్. కేకే బిర్లా ఫౌండేషన్, కృష్ణ కుమార్ బిర్లా అంటారు. ఆ కేకే బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుని సరస్వతి సమ్మాన్ అవార్డుని ఎవరికి ప్రకటించారు అంటే ప్రభావర్మ. ప్రభావర్మ అనేటువంటి ఒక మలయాళం రైటర్కి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. మలయాళం రచయిత ప్రభావర్మ. ఈ ప్రభావర్మ ఏ పుస్తకానికి గాను ఈ అవార్డుని ప్రకటించారు అంటే రౌద్ర సాత్వికం అనే పుస్తకానికి గాను ఈ అవార్డుని ఆయనకి ప్రకటించారు. మలయాళం పుస్తకం రౌద్ర సాత్వికం అనే పుస్తకం రాసినందుకు గాను ఈ పుస్తకం 2022లో విడుదలైంది. అయితే ఈ అవార్డుని ఎందుకు ప్రకటించారు, ఎవరికి ప్రకటిస్తారు అనే దాన్ని కూడా చూస్తే ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు 2023కి సంబంధించిన సెలక్షన్ కమిటీ ఉంది. ఆ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా మనకి జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ పనిచేశారు. జస్టిస్ అర్జన్, నాట్ అర్జున్, అర్జన్ కుమార్ సిక్రీ వ్యవహరించారు. ఈ అర్జన్ కుమార్ సిక్రీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ప్రభావర్మ అనే ఒక మలయాళం రైటర్ని ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఇది మాత్రం చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. అలాగే ఈ ప్రభావర్మ అన్నటువంటి ఈయన 1959లో కేరళలోని తిరువల్లలో జన్మించడం జరిగింది. ఈయన మలయాళంతో పాటుగా ఇంగ్లీష్ భాషలో రెండింటిలోనూ ఆదర్శప్రాయమైన సాహిత్య రచనల్లో ఈయన ద్విభాషా రచయితగా పేరు పొందడం జరిగింది. అలాగే ఈయన 30కు పైగా పుస్తకాలు, సాహిత్యం పైన 8 పుస్తకాలు, విమర్శల్లో 7 వ్యాసాల సంకలనాలు, 12 కవితా సంకలనాలు, 3 నవల పద్యాలు రాశారు. నెక్స్ట్, ఈయనకి జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా 70కు పైగా అవార్డులని ప్రభావర్మ పొందడం జరిగింది. ఇది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోవాలి. అలాగే చాలా కీలకమైనటువంటిది కూడా ఇది, ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఈ అవార్డుని 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ప్రారంభించింది. కృష్ణ కుమార్ బిర్లా. సరస్వతి సమ్మాన్ అవార్డ్ 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా ప్రారంభించబడింది. ఈ అవార్డు భారతదేశ సాహిత్య రంగంలో ఒకానొక అత్యున్నతమైనటువంటి పురస్కారంగా చెప్పుకోవచ్చు. ఇదే అత్యున్నతమైనది కాదు, సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఇది ఒకటి. ఈ అవార్డుని ఎవరు పొందొచ్చు అంటే భారతీయ పౌరుడు ఏదైనా భారతీయ భాషలో రాసిన, గత 10 సంవత్సరాలలో ప్రచురించబడిన అత్యుత్తమ సాహిత్య రచనకు ఈ అవార్డుని ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ అవార్డును ప్రకటించిన నాటికి గత 10 ఏళ్లలో ప్రచురించబడిన ఏ పుస్తకమైనా, ఏ భాషా పుస్తకమైనా, భారత రాజ్యాంగం గుర్తించిన 22 భారతీయ భాషలు ప్లస్ ఇంగ్లీష్ భాషలో ఏ భాషలో రచనలు చేసిన వారికైనా ఇస్తారు. ఈ అవార్డుకి ఒక ప్రశంసా పత్రం ఉంటుంది, ఒక ఫలకం సిటేషన్ ఉంటుంది, మరియు
సరస్వతి సమ్మాన్ అవార్డుకి 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందిస్తారు. ఈ అవార్డుని మొట్టమొదటగా హిందీ రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్కి ప్రకటించడం జరిగింది. దీన్ని 2022లో గత సంవత్సరం అంటే 23కి ఇప్పుడు ఇచ్చారు, 22 సంవత్సరానికి గాను శివశంకరి అనే తమిళ రైటర్కి ప్రకటించారు, సూర్యవంశం అనే పుస్తకానికి గాను. అలాగే ఈ అవార్డుని పొందినటువంటి ఒకే ఒక తెలుగు రచయిత ఉన్నారు, ఆయన పేరు కె శివారెడ్డి. 2018లో కె శివారెడ్డి గారికి పక్కకి ఒత్తిగిలితే అనే పుస్తకానికి గాను తెలుగు అవార్డుని పొందడం జరిగింది. పక్కకి ఒత్తిగిలితే, రైట్. ఇది సరస్వతి సమ్మాన్ అవార్డుకి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం.